హలో అండి, వెల్కమ్ టు చిన్ను చిక్కీ రెసిపీస్. ఇవాళ మనం తక్కువ టైంలో టేస్టీ గోరుచిక్కుడు కర్రీ కుక్కర్లో ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ వేడయ్యాక అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేడయ్యాక అందులో మనం 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా మినపప్పు, కొద్దిగా శనగపప్పు, 2 ఎండుమిర్చి చీలికలు, అందులోనే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ, మనం 1/2 కేజీకి ఒక పెద్ద ఉల్లిపాయ సరిపోతుందండి. అందులోనే ఒక 3 పచ్చిమిర్చి చీలికలు, కాస్త కరివేపాకు వేసి బాగా మిక్స్ చేయాలి. ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి ఆనియన్స్. మనకు కర్రీ అప్పుడే టేస్టీగా వస్తుంది. ఈ పచ్చిమిర్చి వేయడం వల్ల మనకి చాలా బాగుంటుంది కర్రీ. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి బాగా ఫ్రై చేయాలండి. ఎప్పుడైనా ఆయిల్లో పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలండి. అప్పుడే మనకి టేస్టీగా ఉంటుంది కర్రీ. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ఫ్రై అయ్యాక 1/2 స్పూన్ పసుపు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పసుపు ఫ్రై అయింది కదా, ఇప్పుడు మనం ఒక పెద్ద టమాటో వేసి మిక్స్ చేయాలి. మనం 1/2 కేజీకి ఒక పెద్ద టమాటో సరిపోతుందండి. టమాటాని మగ్గనిద్దాం కాసేపు. టమాటా కాస్త మగ్గింది కదా, చూడండి, మిక్స్ చేసుకుంటూ చూడండి, మగ్గింది టమాటా కూడా. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ 1/2 కేజీ తీసుకున్నానండి. చిక్కుడుకాయ కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. చిక్కుడుకాయ బాగా వాష్ చేసి మనం నార తీసేసి కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం చిక్కుడుకాయని కూడా మగ్గనిద్దాం. చిక్కుడుకాయ కూడా మగ్గింది కదండి, చూడండి ఎలా అయిందో. చిక్కుడుకాయ కూడా మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనం అందులో 1.5 స్పూన్ కారం వేయండి. కరెక్ట్గా సరిపోతుందండి 1/2 కేజీకి. 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ అండ్ 1/2 స్పూన్ ధనియా పౌడర్. ఈ 3 వేసి బాగా ముక్కలకి పట్టేలాగా బాగా ఈ విధంగా మిక్స్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి, చూస్తుంటే నోరూరిపోతుంది కర్రీ. ఇప్పుడు మనం 1.5 గ్లాస్ వాటర్ వేయాలి. మీకు పల్చగా కావాలనుకుంటే ఇంకాస్త వాటర్ యాడ్ చేసుకోవచ్చు. 1.5 వాటర్ వేసాం కదా. ఇప్పుడు మనం కుక్కర్ విజిల్ పెడదామండి. 2 విజిల్స్ సరిపోతుందండి మనకి. చాలా బాగా వస్తుందండి కర్రీ. చూడండి, విజిల్స్ కూడా వచ్చేసాయి. ఎంత త్వరగా అయిపోయిందండి కర్రీ. చూడండి, విజిల్ ఓపెన్ చేశాక కర్రీ ఎలా వచ్చిందో ఒకసారి చూడండి. ఈ విధంగా వచ్చిందండి. తప్పకుండా ట్రై చేయండి మీరు చిక్కుడుకాయ కర్రీ కుక్కర్లో. చివర్లో మనం కొత్తిమీర చల్లేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గోరుచిక్కుడు కర్రీ కుక్కర్లో ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ.